నమస్తే, నేను విజయ చంద్రిక. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కాళ్ళపై దురద, మచ్చలు, వెరికోస్ వెయిన్స్ సూచికల, కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా చికిత్స ఉందా? లేజర్ సర్జరీతో కాళ్ల వాపుల సమస్య తీరిపోతుందా? కాళ్లలో సిరల వాపునకు శాశ్వత పరిష్కారం ఉందా? వెరికోస్ వెయిన్స్ ప్రధాన లక్షణాలేంటి? మందులు, పెయిన్ కిల్లర్స్తో ప్రయోజనం ఉందా? మీ సందేహాలకు దక్షిణ భారతదేశంలో అగ్రగామి వాస్క్యులర్ హాస్పిటల్ ఏవిస్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ రాజా వి కొప్పాల సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, డాక్టర్ రాజా గారు, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్ అండి. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా చాలా మందిలో ఈ కాళ్ల వాపులు, నొప్పులు, ఈ సిరలు అంటున్నారు. ఇవి ఎక్కువ అవడానికి కారణం ఏంటండి? రైట్. సో యాక్చువల్గా ఇవి ఇప్పుడు వీటి వల్ల ఏమి ఎక్కువ అయ్యేవి కొత్తగా ఏదో జబ్బు కొత్తగా కనిపెట్టింది కాదండి. సో నెంబర్ 1 మనం చెప్పుకోవాలంటే ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం. 16 to 20% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఇట్. 16 నుంచి 20% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. అంటే ఇంకోలా చెప్పుకోవాలంటే క్యాట్రాక్ట్, అంటే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ కన్నా మోర్ కామన్ కండిషన్ అన్నమాట ఇది పీపుల్లో. మరి ఏమైంది ఇన్నాళ్ళు అంటే దీని మీద రకరకాల అపోహలు ఉండడం వల్ల, దీని మీద సరిగా అవగాహన లేకపోవడం వల్ల, మీరు ఎంబీబీఎస్ కరిక్యులంలో చూసినా కూడా ఒక చిన్న చాప్టర్ ఉంటుంది వారికోస్ వెయిన్స్ అని, దాని మీద ఇంకా ఫర్దర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇలా చాలా కారణాల వల్ల దీన్ని అశ్రద్ధ చేశాం. ఒక 6 ఏళ్లుగా మేము ఎవిస్ హాస్పిటల్ స్థాపించినప్పుడు వాస్కులర్ సంబంధమైన సమస్యలకు మాత్రమే ట్రీట్ చేద్దాం అని ఒక హాస్పిటల్ మేము ఎప్పుడైతే స్థాపించామో ఆబ్వియస్గా మా అటెన్షన్ ఈ వాస్కులర్ సమస్యల మీద తీసుకెళ్ళటం, ఇలాగ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం, అవేర్నెస్ షోస్ చేయటం, దానిపై పెచ్చు ఏంటంటే మనం చాలా ఫ్రీ క్యాంప్స్ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం, దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, దీనికి ట్రీట్మెంట్లు చాలా బాగుంటాయి, ఇది చేసుకుంటే 98% వరకు సక్సెస్ ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా దాని మీద పాపులారిటీ పెరగడం, దాని మీద అందరూ కనుక్కోవటం, తెలుసుకోవటం, ఇవన్నీ జరిగాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జస్ట్ కార్డియాలజీ మీరు తీసుకున్నారంటే దగ్గర దగ్గర ఒక 600 నుంచి 700 స్పెషలిస్ట్ ఉంటారు ఆంధ్ర తెలంగాణ కలిపి. ఈ వాస్కులర్ ప్రొసీజర్స్, లేజర్స్ కానీ వారికోస్ వెయిన్స్ కరెక్ట్గా చేయగలిగే వాళ్ళ సంఖ్య ఒక 5-6 ఉంటాయి. జబ్బు ఏమైనా తక్కువ వస్తుందా అంటే అలా ఉండదు, జబ్బు ఈక్వలీ కామన్. బట్ దాని మీద అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల, దాని మీద డాక్టర్స్కి ట్రైనింగ్ తక్కువ ఉండటం వల్ల, వాళ్ళు సరిగ్గా ట్రైన్ అవ్వకపోవటం వల్ల ఈ ప్రాబ్లం చాలామంది డిటెక్ట్ చేసుకోకుండా ఉన్నారు. దీని మీద అవేర్నెస్ ఎప్పుడైతే పెంచామో అందరూ వచ్చే అటెన్షన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాకి ఫస్ట్ లేజర్ నేనే తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చినప్పుడు నాది ఫస్ట్ హాస్పిటల్ అనమాట. అలాంటిది ఇప్పుడు ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అలాంటి 10-12 ఉన్నాయి లేజర్ క్లినిక్స్. సో ఈ అవేర్నెస్ రావడం, దీని మీద వేరే డాక్టర్స్ నేర్చుకోవడం, చేయటం అనేది చాలా మంచిది. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే ఈ వాస్కులర్ సమస్యలు కొంచెం క్రానిక్గా ఉంటాయి, సమస్య బాగా బాధపడుతుంది కొన్ని ఏళ్ళ తరబడి. కాబట్టి చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి జస్ట్ పూర్తిగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి రిజల్ట్స్ ఉన్నవాళ్ళు, మంచి గూగుల్ రివ్యూస్ ఉన్నవాళ్ళు, మంచి అవుట్కమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తేనే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. రైట్, ఒక కాలర్ తీసుకుందాము. హైదరాబాద్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం యాక్చువల్గా మా అత్తమ్మ గారి గురించి, తన ఏజ్ 45. అలాగే తనది ఏంటంటే తన రొమటాలజీ పేషెంట్. అలాగే తనకి కొంచెం వెరికోస్ ఇట్లా ప్రాబ్లమ్స్, అంటే తనకి కాలు వాపు కానీ కొంచెం నరాలు అక్కడ వాపు కానీ అదంతా ఉందన్నమాట. అలాగే ఇది దాదాపు 6 years నుంచి అట్లా ఉంది. సో తను రొమటాలజీ సంబంధించిన టాబ్లెట్స్ వాడడం వల్ల మేబీ అట్లా ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాం. రైట్. సో ఇది రొమటాలజీ టాబ్లెట్స్ వల్ల ఇది రాలేదండి. 6 years అబౌవ్ వారికోస్ వెయిన్స్ ఉంటే డెఫినెట్గా ట్రీట్ చేసి చూడాలి. సో వారిని ఒకసారి తీసుకురావాలండి. మీరు తీసుకొస్తే మా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మా పేషెంట్స్ అందరికీ మేము నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. ఈ నిల్చునే పొజిషన్ స్కానింగ్ చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అండ్ వాళ్ళందరికీ కూడా మేము స్కాన్ చేసిన ఎవరికి ఛార్జ్ చేయం. సో ఏంటంటే ఫస్ట్ అసలు వీళ్ళకి ప్రాబ్లం ఉందా లేదని మనం ఒక 5 minutesలో చెప్పగలుగుతాం. అప్పుడు ఉన్నప్పుడు దాని తీవ్రత బట్టి ఏమైనా ఆపరేట్ చేద్దామా లేదంటే వదిలేద్దామా అని డిసైడ్ చేయడం అది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మాత్రం ఒకసారి డాక్టర్ చూడాలి, మీరు ఒకసారి వాటి తీసుకొని రండి అండ్ దీన్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పగలం. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో ఇది లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, వంశ పారంపర్యంగా వస్తుందా, ఆహారపు అలవాట్ల, లేకపోతే ఒబేసిటీయా, కారణం ఏంటి? రైట్. సో చాలామందికి ఆహారంతో ఏ వ్యాధి కూడా లింక్ పెట్టడం అనేది మనకి చాలా కామన్. ఇది ఒక ఓల్డ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అనమాట. మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక వెరీ పాత సూచిక. దానిలో అసలు ఏమాత్రం కూడా మెరిట్ లేదు. అసలు ఆహారంకి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇకపోతే మరి ఎందుకు వచ్చింది అనుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ మోస్ట్ కామన్గా జెనెటిక్ రీజన్స్కి వస్తుంది. 94% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వారికోస్ వెయిన్స్ ఉంటుంది. సో అది మనం చాలా కామన్గా జెనెటిక్స్ వల్ల వస్తుంది.
కొంతవరకు నిల్చునే ఉద్యోగాలు లేదా ఒక దగ్గర నిలబడి అట్లా కదలని ఉద్యోగాలు చేస్తే ఈ వ్యాధి పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఒరిజినేట్ అవ్వటం మాత్రం ఇది ఏంటంటే ఒక జెనెటిక్ ప్రాబ్లంగా మనం భావించాలి. ఈ వ్యత్యాసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది దగ్గరికి వచ్చి ఈ నిల్చునే ఉద్యోగం నేను రేపటి నుంచి మానేస్తాను, ఈ వెయిన్స్ తగ్గిపోతాయని అడుగుతారు. తగ్గవండి. ఆల్రెడీ ఫామ్ అయిన వెరికోస్ వెయిన్స్ మీరు పోస్చర్ మార్చినంత మాత్రం తగ్గవు. మరికొంతమంది ఏమో ఇది నిల్చుంటే వచ్చింది కదా అని కాలు ఎత్తిపెట్టి పడుకుంటే బెటర్ అని అడుగుతారు. కాలు ఎత్తిపెట్టుకుంటే ఏంటంటే తిన్న ఆహారం నోట్లోకి రావడం తప్ప మీ వ్యారికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం కూడా లేదు. సో ఏంటంటే దీని మీద ఈ ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా వెరీ కామన్లీ ఇది జెనెటిక్. వచ్చిన తీవ్రత నిల్చునే జాబ్స్లో పెరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి ఫుడ్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. ఫుడ్ మార్పులు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. రైట్. ఇప్పుడు ఇంకో కాలర్ తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుంచి సోమేష్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. సోమేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ప్రైమ్ హాస్పిటల్ లో చేపించానండి అంతకుముందు 2 years బ్యాక్ లెఫ్ట్ లెగ్. తర్వాత మన ఏవిఎస్ డాక్టర్ కూడా 2 legs చేశారండి. 2 lakhs. పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ మీద నేను పెద్దగా కామెంట్ చేయలేనండి, ఎందుకంటే వారి ఫైల్ ఎట్లా ఉంది, మేమేం ఫైల్ ఇచ్చాము, మీ ఫైల్ మొత్తం పరీక్షించి నేను చెప్పగలను. మీరే కాదు, ఎవరైనా కాలేజ్ చేయాలనుకుంటే మీకు ఆపరేషన్ ఇక్కడైనా బయట జరిగినా కూడా అప్పుడు ఏంటంటే అన్నీ మారిపోతాయి. మీకేంటంటే అసలు ఏం చేసాం, మీకు ఎందుకు చేసాం. ఇప్పుడు నేను వెరికోస్ వెయిన్స్ ఒక్కటే కాదు, నేను చాలా రకాల ప్రొసీజర్స్ చేస్తాను. మీ వెరికోస్ వెయిన్స్ చేసినప్పుడు మాకేమైనా కష్టాలు ఎదురుపడ్డాయా, అప్పుడు పుండు ఫామ్ అయిందా, అల్సర్ ఉందా, ఇవన్నీ కూడాను మేము నోట్స్ రాసి ఉంటుంది. ఆ నోట్స్ అంతా చెక్ చేస్తే తప్ప నేను చెప్పే అవకాశం లేదు. సో ఇప్పుడు ఏంటంటే పోస్ట్ ఆప్ పేషెంట్స్కి కాల్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. వేరే హాస్పిటల్ చేసుకునే వాళ్ళు కూడా అంత పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ మా దగ్గర పాలసీ ఏంటంటే మా పేషెంట్ ఎవరైనా మళ్ళీ వచ్చిందనో, ప్రాబ్లం పెరిగిందనో, అది ఏమైనా డౌట్ ఉందనో, లేదంటే తగ్గింది ఒకసారి చెక్ చేద్దామని చెప్పినా కూడా మేమందరికీ ఒక 3-4 months తర్వాత స్కాన్ చేసి చెక్ చేసుకుంటాం. మేము చేసిన తర్వాత ఏమన్నా మళ్ళీ వెయిన్స్ వెనక్కి వచ్చినా అట్లాంటివి ఉంటే మేము యూజువల్గా ఫ్రీ ఆఫ్ కాస్టే చేస్తాం. సో మాదేంటంటే మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకున్న వ్యాధి ఎంత ఎక్స్టెంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ షోలో చూస్తున్నారు, ఆ చూసిన దగ్గర కనీసం 4 photos కాలు భయంకరంగా నల్లగైపోయింది, ఇప్పుడు అలా పుండు కూడా పడింది. ఇప్పుడు ఆ పేషెంట్ నేను చేసిన, ప్రపంచంలో దేవుడు చేసిన అది కాలు వెంటనే కొత్త కాలు తెల్లగా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. సో ఆ కాలుకి ఏంటంటే మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ ముందే, ఆపరేషన్ తర్వాత చెప్పరు. ఇప్పుడు ఇంత బ్లాక్ లెగ్ ఒక 80% 70% తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం చేస్తాం. సో దానికి మనం అనుకున్న అవుట్పుట్ అది మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఆ చెక్ చేయంటే ఏం చేయాలి, మీ ఫైల్ చూడాలి. సో ఆ ప్రాసెస్ ఫాలో అవుదాం. మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, రండి, చూస్తాం. రైట్. హైదరాబాద్ నుంచి శ్రీధర్ రావు మరొక కాలర్ ఉన్నారు. శ్రీధర్ రావు గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్. ఈ వెరికో వెయిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు లైట్ గా ఉంది పాదాల్లో, ఒక 4-5 లైన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. లెఫ్ట్ కాదు పాదాల్లో. తర్వాత కాళ్ళు లెఫ్ట్ సైడ్ పాదాల దగ్గర పుండులాగా అయింది, నల్లగా అయింది. అది మళ్ళీ మాడిపోతుంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పోతుంది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాళ్ళలో పుండు పడినంత వెరికోస్ వెయిన్స్ వచ్చాయంటే అది లైట్ కాదు, అది సివియర్ వెరికోస్ వెయిన్స్. అంటే లోపల తీవ్రమైన వెరికోస్ వెయిన్స్ పెరిగిపోతే మాత్రమే పుండు పడుతుంది. పైగా ఈ పడిన పుండులో కొంచెం వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కోర్స్ అంటాం. అంటే ఒకరోజు పెరిగినట్టు, ఒకరోజు తగ్గినట్టు, ఒకరోజు పెరిగినట్టు, ఒకరోజు తగ్గినట్టు అట్లా ఉండటం సహజమే మొదట్లో. అది కొన్నాళ్ళు పోతే అది పర్మనెంట్గా ఏర్పడిపోయి పెద్ద పుండ్లాగా ఏర్పడుతుంది. సో మీకు నాకు అర్థమైనంత వరకు మీకు అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, బాగా ముదిరి ఉన్నాయి, దానివల్లే మీకు పుండు ఏర్పడుతూ ఉంది. మీరు ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి. ఇంతకు నేను చెప్పినట్టుగా మా దగ్గర నిల్చోబెట్టి చేసే స్కానింగ్ అందరికీ ఫ్రీగా చేస్తాం. అప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని సొంతంగా గుర్తించడం ఎలా, లక్షణాలు ఎలా ఉంటాయి? రైట్. సో ఈ టీవీ షోస్లో ఏంటంటే మేము చాలా సివియర్ కేసెస్ చూపిస్తాం. అంటే బ్లాక్ అయిపోయిన లెగ్, లేకపోతే బాగా వాచిన లెగ్, లేకపోతే వెయిన్స్ బాగా ఉబ్బి కనిపిస్తున్న లెగ్స్ చూపిస్తాం. అలా అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ 70% ఇండియన్స్లో వెయిన్స్ బయటికి కనబడకుండానే వారికోస్ వెయిన్స్ ఉంటాయి. మరి ఎలా తెలుసుకోవాలి అంటే కాళ్ళు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా, కాళ్ళు సాయంకాలం అయితే వాచినట్టు అనిపించినా, కాళ్ళలో కలర్ బ్లూయిష్గా కానీ బ్లాకిష్గా కానీ మారుతూ ఉన్నా, లేదంటే కాళ్ళు సాయంకాలం అయితే ఉబ్బిపోయినా, కాళ్ళు ఎవరన్నా నొక్కి పెడితే బెటర్ అనిపించినా, చిన్న దెబ్బ తగిలి మానకపోవడం, లాంగ్ టైం తీసుకోవడం మానడానికి, లేదంటే బ్లడ్ ఆటోమేటిక్గా బ్లీడ్ అయ్యి రక్తం వల్ల మడుగులు కారటం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలుగా గుర్తించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఛాతీ ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి ఉంటే మనం ఎట్లయితే హార్ట్ అటాక్ అనుకుని మనం ఫస్ట్ ఈసీజీ తీపించుకుంటామో, అదేవిధంగా కాళ్ళ ప్రాంతంలో నొప్పి ఉంటే లెగ్ అటాక్ అనే వర్డ్ కాయిన్ చేస్తారు. అది నేను కనిపెట్టింది కాదు, వెస్ట్లో ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. సో దానికి అప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి ఒక వాస్కులర్ డాక్టర్ చూపించుకొని సడన్ లెగ్ పెయిన్ వస్తే
సడన్ లెగ్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ ఉంటే ఒక వాస్కులర్ డాక్టర్ని కలిసి ప్రాబ్లం ఉందా లేదా అని ఐడెంటిఫై చేసుకొని తగ్గించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ప్రతి కాళ్ళ నొప్పుల్ని మనం వెరికోస్ వెయిన్స్ అనుకోవాలా, లేకపోతే ఈ వెరికోస్ వెయిన్స్కి ఉన్న నొప్పులకిను సాధారణ కాళ్ళ నొప్పులకి ఉన్న తేడా ఏంటి? రైట్. సో కాళ్ళ నొప్పులు చాలా కారణాలు ఉంటాయి. సో సాధారణ కాళ్ళ నొప్పి అంటూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బేసిక్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, కాళ్ళ నొప్పులు రావడం సహజమేలే, కాళ్ళ నొప్పులు సాధారణంలే అనుకోవడమే ఫస్ట్ పొరపాటు. సో బేసిక్గా క్లియర్గా ఈ వెరికోస్ వెయిన్స్ ఒక కారణం ఉండొచ్చు, కొంతమంది మోకాళ్ళ నొప్పులు కారణం ఉండొచ్చు, కొంతమంది పోషకాహారంలో లోపాలు ఉండొచ్చు, కొంతమందికి పాలిన్యూరోపతి ఉండొచ్చు, కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి రకరకాల మందులు అధికంగా తీసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు రావచ్చు. ఇలాగా 70-80 కాజెస్ ఉన్నాయి. అన్ని కాజెస్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, చేసి క్లియర్గా చెప్పగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్, అందులో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే నొప్పి వ్యారికోస్ నొప్పి. యూజువల్గా వ్యారికోస్ వెయిన్స్లోనా లేకపోతే వీనస్ ప్రాబ్లమ్స్లోనా ఆర్టిల్ ప్రాబ్లమ్స్ వచ్చే నొప్పి కండరాల్లో, పిక్కల్లో, తొడల్లో ఉంటుంది. అండ్ అది పుండు పడిపోతే తీవ్రమైన నొప్పి కింద కాళ్ళ మీద కూడా ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఉందా లేదా ఐడెంటిఫై చేసుకొని ఇది తగ్గించుకోవడం చాలా అవసరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోకూడదు. డాక్టర్ గారు కండరాలు అంటున్నారు కదా అని ఎముక దగ్గర ఉంటే నొప్పిని నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని కూడా చూపించుకోవాలి. బట్ ఫండమెంటల్ ఇక్కడ టేక్ హోమ్ పాయింట్ అంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ టు హ్యావ్ లెగ్ పెయిన్స్. కాళ్ళలో నొప్పులు రావడం అనేది సహజం కాదు. కాళ్ళ నొప్పులు రావడం అంటే ఒక జబ్బు, అదొక వ్యాధి, అదొక ఇల్నెస్. దాన్ని సరిగ్గా ట్రీట్ చేయాలి, దాన్ని సరిగ్గా చెక్ చేసుకోవాలి. రైట్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రవణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి శ్రవణ్. మా నాన్నకు 79 years ఏజ్ సార్. అలాగే అరిపాదాల దగ్గర ఉన్నది సార్, వెరికోర్నియస్ ప్రాబ్లం అని చెప్పారు, ఫైండ్ చేశారు. అలాగే తను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రీట్మెంట్ లో మందులు, మెడిసిన్స్ వాడుతున్నాడు సార్. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి సర్జరీయా లేకుంటే నార్మల్ గా ఎట్లా అని వెల్, సో మెడిసిన్స్ వరకు వచ్చామంటే ఎర్లీ స్టేజ్ అంటే చాలా ఎర్లీగా ఉండే పరిస్థితుల్లో మెడిసిన్స్ వరకు వస్తే డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ ఇచ్చుకుంటే ఒక 3 to 5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానికి మించి వ్యారికోస్ వెయిన్స్కి ఎటువంటి మందులు పుట్టలేదు. సో మామూలుగా వ్యారికోస్ వెయిన్స్కి నాకు పేషెంట్స్ ఒక 8 నుంచి 10 మందులు చిట్టా పట్టుకొస్తారు, ఇది తీసుకుంటున్నాం అది తీసుకుంటున్నామని. దానివల్ల 1% కూడా ప్రయోజనం లేదు. ఈ డాఫ్లాన్ తీసుకుంటే కూడా 2 to 3% పెయిన్ తగ్గుద్ది అదే, అందుకని ఇంపార్టెన్స్ లేదు. సరే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, మీ నాన్నగారికి అసలు ఆపరేషన్ అవసరమా లేదా, ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ అనేది వారిని చూస్తేనే మనకు తెలుస్తుంది. సో మనం వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పారు, అక్కడ దాకా నిజమే. కానీ వ్యారికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వారికి వేరే సిస్టమ్స్ చెక్ చేయడం, వేరే ప్రాబ్లమ్స్ చెక్ చేయడం. అందరికీ మేము అందుకే ఇప్పుడు ఊరికే స్కానింగ్లు బయటికి పంపించడం ఎందుకు, డబ్బులు వేస్ట్ అనేసి వాళ్ళందరికీ మేమే స్కాన్ చేసి ఆ వెయిన్ డయామీటర్స్, చుట్టుకొలతలు కూడా రాసుకొని మెజర్మెంట్లు పెట్టుకొని ఉంటాం. సో దాని ప్రకారం మీకు ట్రీట్ చేస్తే సరిపోతుంది. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ప్రత్యేకించి ఎటువంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి ట్రీట్మెంట్ విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్కి సంబంధించి వాస్కులర్ ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్ మీది. సో ఇందులో ఎటువంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి, ఆ వివరాలు ఏంటి? రైట్, సో ఈ వారికోస్ ట్రీట్మెంట్స్ అంటే మనం అనుకున్నట్టుగా వాస్కులర్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడాను 2 రకాలండి. బేసిక్గా కట్ చేసి చేయటం అంటే ఓపెన్ సర్జరీ, లేదా ఎండోవాస్కులర్ సర్జరీ అంటే లోపల నుంచి వెళ్ళి చేయటం. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ ఎండోవాస్కులర్ సర్జరీ ఒక్కటే చేయాలి. ఎందుకంటే కట్ చేసి ఆపరేషన్ చేస్తే కుట్లు పడతాయి, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, మత్తు ఇవ్వాలి, అది చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ అనమాట. అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ వెయిన్ని ఐడెంటిఫై చేసి దాని లోపలికి వెళ్ళి అవసరం ఉంటే స్టెంట్ వేయచ్చు, లేకపోతే లేజర్ చేయొచ్చు, లేకపోతే లైసిస్ చేయొచ్చు. అలాగా ఆపరేషన్స్ అన్నీ కూడాను వెసల్ లోపలికి వెళ్ళి చేసేవే ఇప్పుడు చేయాలి. ఎందుకంటే వాటికి మత్తు రిక్వైర్మెంట్ తక్కువ, హాస్పిటలైజేషన్ తక్కువ, అన్నీ తగ్గిపోతాయి. అది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. అవి చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి. సరే, ఇప్పుడు మరి ఈ లేజర్స్ అంటే ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో వచ్చే కొత్త పద్ధతులు ఏంటి అంటే ఈ వెయిన్ లోపలికి వెళ్ళి ఒక చిన్న హీట్ ద్వారా ఈ వెయిన్ని కరిగించేస్తే అసలు మరి ఇంక వెయిన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ వెయిన్ లీకింగ్ వెయిన్ అంటే ఈ కవాటాలు పనిచేయకపోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్లో బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోవడం వల్ల బ్లడ్ అంతా కాళ్ళలోకి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ వెనక్కి వచ్చిన కాళ్ళు జామ్ అయిపోవడం వల్ల మీరు అసలు ఆ టీవీ షోలో చూసినట్టుగా కాళ్ళు బ్లాక్ అవటం, కాళ్ళు బాగా నొప్పులు వేయటం, పుళ్ళు పట్టడం ఇట్లాంటి జరుగుతాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తామంటే చిన్న నీడిల్ పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఆ వెయిన్స్ని ఆ వైర్ ద్వారా కరిగిస్తాం. అదొక 15-minute ప్రొసీజర్. మీరు చెప్పినట్టుగా మేము ఈ వాస్కులర్ కేర్లో అగ్రగామి కాబట్టి మా దగ్గర ఉండే మిషన్స్ కూడా వరల్డ్ బెస్ట్ మిషన్స్ కాబట్టి మా దగ్గర 5 నుంచి 8 నిమిషాలు అయిపోతాయి. ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, నడుములో సూది ఇవ్వాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బ్యూటిఫుల్గా తగ్గిపోతాయి.
దీనిలో ఇంకా నెక్స్ట్ మోడర్న్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎలా అయితే అదే విధంగా వైర్ ఎక్కిచ్చి లోపల వెయిన్ లోపలికి స్కానింగ్ చేసుకుంటూ ఆ లోపల ఒక చిన్న బంకలు అనేది విడిచిపెడతాం. ఆ బంక కానీ విడిచిపెడితే దాన్ని గ్లూ ట్రీట్మెంట్ అంటారు. ఈ గ్లూ ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది చేసేటప్పుడు ఏమాత్రం కూడా నొప్పి ఉండదు. అండ్ ప్రపంచంలో ఈ గ్లూ అనేది చాలా మోడర్న్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఇండియాలో ఆల్రెడీ ఈ గ్లూస్ అనేవి మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూ ప్రొసీజర్స్ మేము చేసాం ఇండియాలో. ఎందుకంటే మాకు వచ్చే టోటల్ నంబర్ కూడా చాలా ఎక్కువ. నెలకి 450 నుంచి 500 సర్జరీస్ చేస్తాం మేము. కాబట్టి ఇది చేయటం మేము చాలా ఈజీ. అండ్ ఈ గ్లూ ట్రీట్మెంట్లో కూడా మేము అగ్రగామి. అండ్ గ్లూ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే వెంటనే తగ్గిపోతుంది. రైట్. గుంటూరు నుంచి రామనాథాచారి ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి అండి, మీ సమస్య చెప్పండి. మా పిల్లవాడికి 20 ఏళ్ళు. అలాగే. మా పిల్లవాడికి 20 ఇయర్స్ సార్. అలాగే సార్ నమస్తే సార్. మా పిల్లవాడికి 20 ఇయర్స్ అండి. వింటున్నాను. టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి మీరు. ఓకే. మా పిల్లవాడికి 20 ఇయర్స్ అండి. వెయిట్ 95 ఉన్నారు సుమారుగా. అలాగే. తర్వాత వాడికి కింద పాదం పై నుంచి గర్జం దాకా బ్లడ్ క్లాట్ అయిన నరంలో ఉన్నారు. ఒక నెల క్రితం 5 రోజులు సుమారుగా. అక్కడికి వెళితే అప్పుడు తెలిసింది అనమాట. మాకు అంతకుముందు తెలియలేదు. ఇంకా 5-10 days బిఫోర్ నుంచి తెలియలేదు. అప్పటికి వెళ్ళాం అనమాట. కాలు వాస్తే ఈ తొడ దగ్గర కూడా వాచింది పాపం. తీసుకొని వెళ్తే చూసి అది ఎక్స్రేలో స్కాన్ తీశారు సార్ డాక్టర్ గుంటూరులో. అలాగే తీసి ఇది వెరికోస్ నరంలో బ్లడ్ క్లాట్ అయిన గజ్జాల దాకా వచ్చింది, ఇంకా పైకి వచ్చింటే డేంజర్ అయ్యేది అని చెప్పి ఇంజక్షన్స్ అవి పెట్టారు. అలాగే 5 days ఇంజక్షన్స్ అవి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ 5 days తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఏదో బ్లడ్ టెస్ట్ చేసి ఒక నెలకు మెడిసిన్ ఇచ్చారు. పర్వాలేదు, తగ్గుముఖం పట్టేసింది అంటే డాట్స్ లాగా వచ్చేసి తగ్గింది కొంచెం. అలాగే పాదం మీద క్లాట్ అయిన బ్లడ్ కొంచెం బ్లాడ్ గా ఉంటే దానికి కూడా ఏదో మెడిసిన్ ఇచ్చారు. సో ఇలా క్లాట్ అయిన ఫస్ట్ 6 weeks లోపల వస్తే దీని లోపలికి ఒక కెథెటర్ పెట్టి ఈ క్లాట్ని వెంటనే తీసేయచ్చు. ఈ రోజుల్లో ఇంత లాంగ్ మందులు ఇచ్చే అవసరం లేదు. స్పెషల్లీ యంగ్ బాయ్స్లో అసలు అలా చేయకూడదు నా ఉద్దేశంలో. నేనైతే చేయను. ఎందుకంటే సివియర్ డీవీటీ ఉన్నప్పుడు డీవీటీ లైసిస్ అనేది చేస్తే తొందరగా క్లాట్ అంతా తీసేస్తారు. ఇలా క్లాట్ ఈ మందుల ద్వారా తగ్గిస్తే ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కొన్ని చిన్న కవాటాలు ఉంటాయి ఈ వెయిన్స్ లోపల. దాని మీదకి క్లాట్ అంటుకొని అప్పుడు ఆ క్లాట్ వచ్చినప్పుడు ఈ మందుల ద్వారా స్లోగా తగ్గేటప్పటికి ఏంటంటే ఆ కవాటను అలా పట్టుకొని వదిలేస్తుంది అనమాట. అలా పట్టుకోవడం వల్ల ఆ వాల్స్ యొక్క మూమెంట్ తగ్గిపోతుంది. వాల్స్ యొక్క మూమెంట్ తగ్గిపోతే ఇలాగా డీవీటీ వచ్చిన పేషెంట్స్ ఓన్లీ మందుల ద్వారా తగ్గించి చూస్తే వాళ్ళలో 40% 40% మందిలో కాలు కంటిన్యూస్గా నల్లగా ఉండడం, కాళ్ళు కంటిన్యూస్గా వాచిపోవటం, కాళ్ళు కంటిన్యూస్గా పుళ్ళు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. ద మోస్ట్ కామన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే డీవీటీ వచ్చిన తర్వాత దాని పరిణామాలు ప్రివెంట్ చేయడానికి వచ్చే మోస్ట్ కామన్ పద్ధతి ఏంటంటే ఆ వచ్చిన కొత్తల్లోనే లోపలకు వైర్ పెట్టేసి ఈ క్లాట్ని మొత్తం తీసేయటం. ఒకవేళ ఇంకా 6 వారాల లోపల గడి సమయం ఉంటే మీరు రేపు ఎల్లుండి హైదరాబాద్ వచ్చేసేయండి, ఉన్న క్లాట్ని పూర్తిగా తీసేసేయచ్చు. ఒకవేళ 6 వారాలు కానీ దాటిపోతే ఉన్న మందులు కంటిన్యూ చేయండి, కాలక్రమేణా తగ్గుతాయి. ఆ తగ్గిన వాళ్ళలో 40% మందిలో ఆ క్లాట్ పర్మనెంట్గా ఉండిపోయి దాని లోపల ఆ క్లాట్ కరగకుండా ఉండి కాలు నల్లగా పుళ్ళు పడిపోతూ అలా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యలో మందులు, మెడికేషన్, చాలా మంది సాక్స్లు వేసుకుంటూ ఉంటారు ఈ సమస్యకి. వీటి ద్వారా నయం కాదా? రైట్. సో యాజ్ ఫార్ as మెడిసిన్స్కి ఏంటంటే మనం ఆలోచించామంటే ఈ డాఫ్లోన్ ఇందాక మాత్రం చెప్పాను, డాఫ్లో అనే టాబ్లెట్ అది వేసుకుంటే 3 to 5% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ దానికి మించి ఏ మాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదు. దానికి మించి ఏ మాత్రం కూడా మందులు లేవు. ఈ మందులు ఏవైతే సగటు ఎక్కువగా నార్మల్గా ఇచ్చే మందులు యూజువల్గా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు డాక్టర్స్. దానివల్ల వేరే దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. కడుపులో గ్యాస్ సమస్యలు రావటం, కిడ్నీ పాడవటం ఇట్లాంటి సమస్యలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. మరి ఇకపోతే ఇక్కడ మెయిన్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది, చాలామంది మోకాలు కింద భాగం నల్లగా అవటం, మోకాలు కింద భాగం దురదలు పెట్టడం, మోకాలు కింద భాగం పుళ్ళు పట్టడం ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళ లోకల్ డాక్టర్స్ భయంకరమైన ఆయింట్మెంట్లు, క్రీములు పెడతారు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. ఈ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ వీటన్నిటిలో స్టీరాయిడ్స్ ఉంటాయి. ఈ స్టీరాయిడ్స్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అక్కడ అంటే టెంపరీగా దురద కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి అక్కడ యూజువల్గా ఇన్ఫెక్షన్స్ బాగా గురవుతారు. ఇన్ఫెక్షన్స్ గురై బాగా కాళ్ళు ఇంకా నల్లగా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ పెరుగుతుంది. సో దయచేసి ఏమైనా పాయింట్ ఈ షో అంతా చూసి మీరు పెన్ పేపర్తో రాసుకోవాలంటే దయచేసి కాళ్ళ మీద ఎటువంటి ఆయింట్మెంట్లు, కొబ్బరి నూనె, ఇంటి చిట్కాలు, పసుపు, ఉప్పు ఇలాంటివి దయచేసి పెట్టకండి. దానివల్ల ఎటువంటి వారికోస్ వెయిన్స్ ఇప్పుడు దాకా తగ్గింది హిస్టరీలో లేదు. మూడో విషయం సాక్స్లు. కొంతవరకు సాక్స్లు బెనిఫిట్ ఉంటుంది.
మోకాలు కింద భాగం మీద అట్లా సాక్స్లు వేసుకుంటే ఏంటంటే ఆ వెయిన్స్లు నొక్కి పెట్టి రక్త సరఫరా వ్యవస్థని టెంపరీగా తాత్కాలికంగా ఇంప్రూవ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది తాత్కాలికం మాత్రమే. అంటే వేసుకున్న రోజు తగ్గుతాయి సాక్స్లు, మీరు ఏ రోజు సాక్స్లు ఆపేస్తే మళ్ళీ ఆ వెయిన్స్ పెరిగిపోతాయి. ఈ విషయం గమనించాలి. సో చాలామంది నాకు వచ్చి చెప్తారు, మా ఇంటి దగ్గర డాక్టర్ గారు సాక్స్ చెప్పారు, ఆ సాక్స్ వారం వేసుకున్నాను తగ్గలేదు, అందుకే తీసి పడేసాను. వారం కాదు 10 ఏళ్ళు వేసుకున్నా కూడా తగ్గదు. మీరు సాక్స్ అనేది జీవితాంతం వేసుకోవాలి. దానివల్ల కంట్రోల్ అవుతుంది, క్యూర్ అవ్వదు. ఈ విషయం గమనించి అందుకే నేనేం చెప్తా అంటే ఎర్లీ పేషెంట్స్, చిన్న ఎర్లీ డిసీజు, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మాత్రమే సాక్స్ ఇస్తాను. అడ్వాన్స్డ్ కేసెస్ ఎక్కువ వెరికోస్ వెయిన్స్ ఉండి యంగర్ పేషెంట్స్లో నెక్స్ట్ 30-40 ఏళ్ళు పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా సాక్స్ వేసుకోమడం భావ్యం కాదు. కాబట్టి అది నేను యూజువల్గా ప్రిస్క్రైబ్ చేయను. బట్ ఎస్, సాక్స్కి కొంతవరకు సైన్స్ ఉంది, మందులకి ఒక మందుకి మాత్రమే సైన్స్ ఉంది, వేరే దానికి సైన్స్ లేదు. ఆయింట్మెంట్లు క్రీములకి 1% కూడా సైన్స్ లేదు, అలా అసలు రాయకూడదు. అండ్ లాస్ట్లీ ఇంటి చిట్కాలు, ఏవో ఆహార మార్పులు, ఏదైనా కాలుకి ఏదో రాయటం, పోయటం, కొబ్బరి నూనె, వీటి వల్ల ఇంకా ప్రాబ్లం బాగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ సర్జరీస్ కానీ మీ దగ్గర చేయించుకుంటున్నప్పుడు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా పేషెంట్స్కి? రైట్. సో ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నీ మేము యాక్సెప్ట్ చేస్తాం. అండ్ దగ్గర 90% ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేము ఏం ఒప్పించామంటే భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ సర్జరీస్ మా దగ్గర అవుతాయి. వీళ్ళకి అనవసరంగా అవసరం లేకుండా రాత్రి పగళ్ళు ఎందుకు ఉంచుతున్నారు అని మేము లెటర్స్ రాయటం వల్ల మా దగ్గర అందరికీ డే కేర్ డిశ్చార్జ్కి చాలామంది కంపెనీస్ ఒప్పుకున్నాయి, ఒక కంపెనీ తప్ప. సో ఆల్ మీకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో చేయించుకున్నా కూడా సేమ్ డే కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం, మా దగ్గర 2 స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఎవరైనా ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఈ లేజర్ అనే ఆపరేషన్ లేదు. అందువల్ల ఏంటంటే అది మేము చేసే అవకాశం లేదు. కానీ చాలామంది పూర్ పేషెంట్స్కి ఈ మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈ పద్ధతి ద్వారా చేయటం, వాళ్ళు తగ్గటం, వాళ్ళ అమౌంట్స్ తెప్పించుకోవడం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు సర్జరీకి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు, నిబంధనలు ఏమైనా ఉంటాయా? అంటే ఫుడ్ విషయంలో కానీ అదర్ దాన్ దట్ అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్ అండ్ ఆల్. సో బేసిక్గా ఫుడ్ పరంగా ఏమి ఉండదండి. సర్జరీ తర్వాత మేము వి అడ్వైజ్ ఆర్ పేషెంట్స్ టు టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. వేరాజ్ ఏంటంటే ఈ యాక్టివిటీ వరకు నియమాలు ఏంటంటే మీరు ఎలా వచ్చారో, ఏం యాక్టివిటీ చేసుకుంటున్నారో అది మీరు ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేయొచ్చు. సివియర్ యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ షోలో నేను చూపిస్తున్న ఏ కేసు కూడా ఎర్లీ కేసు కాదు. కనీసం 10 నుంచి 20 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిన సమస్య. సో 10 నుంచి 20 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసి కాలు బాగా నల్లగవటం, పుళ్ళు పట్టడం ఇట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ నలుపు పుళ్ళు తగ్గడానికి కొంత టైం పడుతుంది, కొంతమందిలో పూర్తిగా తగ్గబోయే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం స్లోగా చేయండి, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. ఆ రెస్ట్ మా ఆపరేషన్ కోసం కాదు, మా ఆపరేషన్ 10 నిమిషాలు అవుతుంది, మా మెషిన్స్ ఫెంటాస్టిక్ మెషిన్స్. ఆ రెస్ట్ ఏంటంటే మీరు వచ్చిన స్థితి కోసం, మీరు వచ్చిన స్టేజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి అందుకు ఇప్పించింది ఆ రెస్ట్. మా ఆపరేషన్ పరంగా ఏం అక్కర్లేదు, ఎటువంటి పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, బాత్రూమ్ వాడుకోవచ్చు, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు సేమ్ డే చేయించుకొని ఊళ్ళకి డ్రైవ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. థ్యాంక్ యూ డాక్టర్ రాజా గారు. అవిస్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఎస్పెషల్లీ వెరికోస్ వెయిన్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న పద్ధతులు అన్ని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్ అప్డేట్స్.